హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విద్యు క్రియేషన్స్. ఈరోజు నేను పాలకోవా చేస్తున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట నేను చేసే పాలకోవా అంటే. అది ఎలా చేయాలో ఏంటి మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ పాలకోవా కోసం నేనైతే లీటర్న్నర పాలు తీసుకున్నాను. ఇవి మాకు గేదె పాలు వాడకం పోస్తారు కదా, ఆ పాలు. మీరు కావాలంటే ప్యాకెట్ పాలు కూడా పోసుకొని చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది కోవా. కాకపోతే ఇవి వాడకం పాలంటే కొద్దిగా నీళ్ళు మిక్స్ చేస్తారు కాబట్టి నాకు చాలా టైం పడుతుంది ఇవి కలపడానికి. దగ్గరికి రావాలి కదా పాలు. ఈరోజు మా బాబుకి హాలిడే అనమాట, అందుకని నేను హెల్ప్ చేస్తానని వాడు కలుపుతున్నాడు. వీటిని పాలన్నీ దగ్గరకు వచ్చేంత వరకు మనం నిదానంగా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇలా పాలు కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత పంచదార వేసుకోవాలి. నేను పంచదార వేసాను, నాకు స్వీట్ సరిపోలేదనేసి మిగతా ప్లేట్లో ఉన్న పంచదార కూడా వేసేసి ఇలా కలిపానమాట. ఇప్పుడు మనం స్వీట్ ఎంత కావాలని కూడా టేస్ట్ చూసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు స్వీట్ సరిపోయింది. ఇప్పుడు కోవా దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇంకొంచెంసేపు ఇంకొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఈ కోవా కలుపుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ పౌడర్ అయితే వేయలేదు, కావాలనుకుంటే మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కోవా రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న ఉండల్లాగా కోవా ఉండల్లాగా చేసుకోవచ్చు, లేదంటే కోవా బిళ్ళల మాదిరిగా కూడా మన ఇష్టం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకొని తినేయడమే. స్వీట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్